బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రెండో రౌండ్ లో కూడా కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతుంది. కానీ ఈ రెండో రౌండ్ లో కూడా మనం మొత్తం కనుక చూసుకుంటే ఇప్పటి వరకు కూడా 189 ఓట్ల ఆధిక్యంలోనే కాంగ్రెస్ ఉంది. రెండు రౌండ్లు కంప్లీట్ కనుక మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే అంటే ఒక నెక్ టు నెక్ ఫైట్ వాతావరణం అక్కడ కొనసాగుతూ ఉంది. మరి ఎవరు స్ట్రాటజీస్ ఎంత ప్రభావం చూపాయి ఏంటి అనేది కూడా ఇక మనం మాట్లాడదాము. సో కృష్ణ గారు చెప్పండి. అదే షేక్పేట అంత ఈజీ కాదనేది మనం ఇంతకుముందు మాట్లాడుకుంటున్నాం కదా. అంటే అన్నట్లుగానే ఇప్పుడు వర్మ గారు చెప్పారు మైనార్టీల్లో కూడా ఇప్పుడు ఎంఐఎం ప్రభావం తగ్గింది అని. ఈ అంశాన్ని మనం ఫస్ట్ నుంచి కూడా జూబ్లీహిల్స్ మీద ఎంఐఎం ఏదో ఫత్వా జారీ చేస్తే ఓట్లన్నీ పడతాయని కూడా ఎవరు అనుకోలేదు జనరల్. ఎందుకంటే ఎంఐఎంకే గతంలో 7 సీట్లలో ఏం జరిగిందో చూసాం మనం. అంటే అసలుకే మైనార్టీలో ఎంఐఎం ప్రభావం తగ్గిపోతుంది అనుకోవాలా? అది ఓవరాల్ మనం అసెస్మెంట్ చేయొచ్చు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ అనే ఒక పార్టీ ఉంది. బీఆర్ఎస్ పార్టీకి కొంత సాలిడ్ ఓటు బ్యాంకు మైనార్టీ నుంచి ఉంది, మనకి క్లియర్ కనపడుతుంది. కేవలం బీఆర్ఎస్ 10 ఏళ్ల పరిపాలనలో ముస్లిం కమ్యూనిటీకి ఎంతో కొంత వాళ్ళు సర్వీస్ చేసినందువల్లే వాళ్ళకి ఆ ఫిక్స్డ్ ఓటు బ్యాంక్ అనేది మనకు కనపడుతుంది. అందుకనే 50-50 కింద ఉన్నారు తప్ప ఎంఐఎం గంపగుత్తగా వచ్చి ఓట్లు వేస్తుంది మైనార్టీలు అంటే కూడా మేము చాలామంది ఎలైట్ సెక్షన్తో మాట్లాడినప్పుడు కూడా అట్లా వాళ్ళు చెప్పగానే మేము కూడా ఆలోచిస్తాం ఎవరు ఉంటే బాగుంటుంది, ఎవరి వల్ల ఏ పార్టీ గెలిస్తే లాభం, ఏ పార్టీ ఉంటే నష్టమా ఏంటంటే మేము కూడా ఆలోచిస్తామని చెప్పారు. సో అందుకనే ఈ పర్టికులర్ డివిజన్లో 189 లీడ్ అంటే చాలా గట్టి పోటీ జరుగుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. అట్లా అంటే నెక్ టు నెక్ ఫైట్ కొనసాగుతుంది. జనరల్గా ఏం చెప్తారంటే ఒక మూడు రౌండ్లు కనుక అయితే ఎవరు ఆధిక్యంలో ఉంటే మనకి అర్థమైపోతుంది అంటారు. కానీ ఎక్కడ నెక్ టు నెక్ ఉంది కాబట్టి 3 రౌండ్లో చెప్పడం అనేది సాధ్యమయ్యే పని కాదు. లేదండి, మేము సర్వే చేసింది మన టీవీలలో ఉంది. ఒకసారి ప్రొజెక్షన్ ఏమైనా అవకాశం ఉంటే డిస్ప్లే చేయండి. ఎందుకంటే షేక్పేట మేము ఎంతో కొంత ఒక 600 లీడు బీఆర్ఎస్కే ఇచ్చాం. మా సర్వేలలో షేక్పేటలో బీఆర్ఎస్కే లీడ్ ఇచ్చాం 600. షేక్పేట మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ ఫేవర్గా ఉంటుందని ఎప్పుడు ఇవ్వలేదు. అంటే 600 బీఆర్ఎస్ ఇచ్చాం. ఇప్పుడు వచ్చే రౌండ్లు మొత్తం కాంగ్రెస్ ఫేవర్గా ఉంటాయండి. యూసుఫ్ కూడా తన సొంత సెకండ్ రౌండ్ వచ్చేసరికి యూసుఫ్ కూడా వస్తుంది, తన సొంతది. తర్వాత రేమత్ నగర్లో కాంగ్రెస్ చాలా ఎడ్జ్ ఉంటుందండి. మళ్ళీ ఎర్రగడ్డ వచ్చేసరికి మళ్ళీ టైట్ వస్తుందండి. ఇదే రౌండ్ కొనసాగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి యూసుఫ్ కూడా ఇక్కడ చాలా మెజార్టీ వస్తుంది. 5,000 మెజార్టీ కంపల్సరీ. 4,000 సుమారు ఈజీగా వస్తుంది. 4,000 సుమారు. 4వ రౌండ్ వచ్చేసరికి సుమారు 5,000 మెజార్టీ ఉంటుందండి. నెక్స్ట్ మళ్ళీ ఎర్రగడ్డ వచ్చేసరికి టఫ్ ఉంటుందండి. ఒక 500, 1000 ఆ రేషియో. ఇప్పుడు షేక్పేట ఎలా పెరిగిందో అంతే పెరుగుతుందండి. మళ్ళీ రేమత్ నగర్ వచ్చేసరికి మళ్ళీ విపరీతంగా మెజార్టీ పెరుగుతుందండి. మా అంచనా ఇప్పుడు మేము 2 రౌండ్లు అయినా కానీ మా అంచనా ప్రకారం 8,000 నుంచి 14,000 లోపు గెలుస్తుందని మా అంచనా అండి కాంగ్రెస్. గతంలో ఎంత చెప్పారు మీరు? గతంలో కూడా మేము 6 to 8% అని చెప్పాము. ఎర్రర్ మార్జిన్ 3 or 2% అని చెప్పాము. 6 to 8% అంటే 2 lakhs ఓట్ పోలైంది. 12,000 అని అనుకుంటున్నామండి. ఇప్పుడు కూడా అలానే కట్టుబడి ఉన్నామండి. నెక్స్ట్ రౌండ్ మీరు చూడండి విపరీతంగా 2,000 పైన మెజార్టీ పెరుగుతుందని మా అంచనా. ఓకే, మీరెంత మెజార్టీ వచ్చిందని ఎక్స్పెక్ట్ చేశారు కృష్ణ గారు? మెజార్టీ జనరల్గా 3 to 6% డిఫరెన్స్ వస్తుంది అనేది అజంప్షన్ చేస్తున్న విషయం. జనరల్గా అంటే ఫస్ట్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి గెలుపు టర్న్ అయింది అనేది లాస్ట్ 3 డేస్లో జరిగిన పరిణామాల వల్ల. ఎందుకంటే అప్ టు 5th నవంబర్ వరకు జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ చేతిలో ఉందనేదే ఎక్కువ మంది అంచనా వేసిన విషయం. కానీ 6వ తేదీ నుంచి మొత్తం 6-7 తేదీల నుంచి మొత్తం క్రమంగా టిల్ట్ అవుతూ కాంగ్రెస్ వైపు వచ్చింది. మళ్ళీ పోలింగ్ డే రోజు మాత్రం చాలా క్లియర్ కట్గా కాంగ్రెస్కి అనుకూలంగా పోలింగ్ జరిగింది అనేది మనకు కనపడుతుంది. సో అందుకనే పెద్దగా మార్జిన్లు కొంతమంది నవీనే చెప్తున్నారు 45,000తో గెలుస్తామని. సో బహుశా ఇప్పుడు వస్తున్న ఈ ఆధిక్యాలు చూస్తే తర్వాత ఎంత పెరిగినా కానీ 45,000 పెరగాలంటే అసలు బీఆర్ఎస్ గ్రౌండ్లో లేనట్టే లెక్క నిజంగా 45,000 మెజార్టీ అంటే. సో అట్లా అంత హ్యూజ్ మార్జిన్ ఉండకపోవచ్చు. ఎక్కువ మంది ఊహిస్తుంది 10,000 నుంచి 15,000 మధ్య జరుగుతుంది. అసలు ఇంకా టైట్ వస్తుంది. ఇట్లాంటి పరిస్థితి ఉంటే 150, 190 ఉంటే 5,000, 6,000 మధ్యలో కూడా ఉండొచ్చు. అట్లా ఉండదు. మరి వేలకు వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు ఇప్పుడు ఉన్న ట్రెండ్స్ ప్రకారం అయితే. బీఆర్ఎస్ కూడా ఎందుకో కేసీఆర్ గారు సీఎంగా ఓడిపోయిన దగ్గర నుంచి ఏ ఎలక్షన్ కూడా సీరియస్గా తీసుకోవట్లేదండి. మీరు ఏ ఎలక్షన్ అని చూడండి, కేసీఆర్ గారు సీఎంగా దిగిపోయిన దగ్గర నుంచి ఎంపీ ఎలక్షన్ వచ్చాయి, సీరియస్గా తీసుకోలేదు. తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్లు వచ్చాయి, సీరియస్గా తీసుకోలేదు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక వచ్చింది, సీరియస్గా తీసుకోవట్లేదు. ఎందుకో తను మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే ఎలక్షన్ వస్తేనే సీరియస్గా తీసుకునేలాగా కనిపించిందండి. అంటే ఈ అంశంలో సీరియస్గా తీసుకోలేదంటారు వర్మ గారు? ఎందుకంటే నేనే స్వయంగా బరిలోకి దిగుతా అన్నారు, కాకపోతే దిగలేదు. కానీ తీసుకోలేదండి. అట్లీస్ట్ ఒకసారి వచ్చి ఓటు అప్పీల్ చేయాలండి. ఎంత లీడరు పెద్ద లీడర్ అయినా కానీ ఓటు అప్పీల్ చేయాలి.
ముఖ్యమంత్రి గారు 10 రోజులు తిరిగారండి, తనకు ఛాలెంజ్ కావచ్చు. అపోజిషన్ లీడర్ కూడా సేమ్ ఛాలెంజ్. దీని ఇన్ఫాక్ట్ ఎలా ఉంటుంది అనేది ఫ్యూచర్ తనకు కేసీఆర్ లాంటి గారు పెద్ద లీడర్కి మనం చాలా చిన్నవాళ్ళు అవుతాము, కానీ దీని ఇన్ఫాక్ట్ చాలా ఉంటుందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో దీని ఇన్ఫాక్ట్ ఉంటుంది, కానీ తను ఎందుకో బాగా హట్ అయినట్టున్నారు ప్రజల మీద. ఏ ఎలక్షన్ కూడా తను అంటే మళ్ళీ తను సీఎం అవుతే తప్ప ఎలక్షన్ సీరియస్ తీసుకునేలా కనిపించట్లేదండి. ఎందుకంటే మేము చేసిన సర్వే అప్పుడు మేము 5వ తారీఖు మన స్టూడియోకి వచ్చి సర్వే చేసిన రోజు కూడా 8% బీఆర్ఎస్కి ఎడ్జ్ ఉందండి. ఆ రోజు కూడా 5వ తారీఖు కూడా బీఆర్ఎస్కి ఎడ్జ్ ఉందండి. అక్కడ నుంచి నెమ్మదిగా తుఫాన్ కనుక మారుతుంది చూడండి, నెమ్మదిగా అది డైవర్షన్ చేసుకుంటూ వచ్చి 10th వచ్చేసరికి అసలు రేసు టఫ్ టు టఫ్ ఉందండి. 11th వచ్చేసరికి సైకలాజికల్గా మీరు చూడండి సోషల్ మీడియాలో చాలా చాలా ఛానల్ చాలా సర్వేలు 8వ తారీఖు దాకా బీఆర్ఎస్ ఎడ్జ్ 4%, 5%, 6% అన్నారు. ఎప్పుడు 11వ తారీఖు పోలింగ్ 11 చూసేసి బూతులలో ఏజెంట్లు లేరు, కాంగ్రెస్ అదే రిగ్గింగ్ అది దాని ప్రభావంతో వీళ్ళందరూ ఎంబడి షిఫ్ట్ అయ్యారు. షిఫ్ట్ అయ్యి కాంగ్రెస్ 2 to 4 ఎడ్జ్, కాంగ్రెస్ 5 to 8 అనేసి ఎంబడి షిఫ్ట్ అయ్యారు. కానీ అప్పటిదాకా వాళ్ళు అన్న మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. సో కాంగ్రెస్ 1082 ఓట్లలో కూడా ఆధిక్యంలో కొనసాగుతూ ఉంది. ఇప్పుడు 2వ రౌండ్ ఓటింగ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ 1082 అంటే 1082 ఓట్ల ఆధిక్యంలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ కొనసాగుతూ ఉంది. ఇక 2వ రౌండ్ షేక్పేట, ఎర్రగడ్డ, వెంగళరావు నగర్లో కూడా ఈ 2వ రౌండ్ మొత్తం కూడా కౌంటింగ్ అనేది పూర్తయింది. ఇప్పటికైతే కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతూ ఉంది. సో ఈ ఆధిక్యత గురించి మీరేం చెప్తారు? అంటే ఎక్స్పెక్టెడ్, అంటే యాజ్ ఎక్స్పెక్టెడ్ నడుస్తుంది. ఆయా డివిజన్లలో వచ్చే మార్జిన్ బట్టి మనం ఇంకొంచెం వివరంగా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఏ డివిజన్లో ఎలా ఉంటుంది, ఎలా పరిస్థితి ఉంటుంది అనేది మనం 6వ తారీఖు మాట్లాడుకున్న దానికి 11వ తారీఖు జరిగిన దానికి సంబంధం లేదు. ఎందుకంటే అప్పటికున్న పరిస్థితికి ఆరునాడు ఈ డివిజన్ బీఆర్ఎస్కి ఉంటుంది, ఆ డివిజన్ టైట్ ఉంటుంది, రహమత్ నగర్ 50-50 ఉంటుంది, ఇట్లా రకరకాల విశ్లేషణలు జరిగినాయి కదా. కానీ పోలింగ్ రోజుకి వచ్చేసరికి దాదాపు అన్ని డివిజన్లలో కాంగ్రెస్కే లీడ్ అన్న స్థాయిలో జరిగింది. ఎక్కడైనా బీజేపీ కొన్ని ఓట్లు వచ్చే డివిజన్లు ఉండొచ్చు, కానీ ఓవరాల్గా చూసుకున్నప్పుడు కాంగ్రెస్ కన్నా ఇప్పుడు వస్తున్న ట్రెండ్స్ కూడా సో ఇది ఇలాగే కంటిన్యూ అయితే కనుక వాళ్ళు అనుకున్న మెజారిటీ రాకపోయినా గ్యారంటీ గెలుపు అనేది ఇప్పుడుకున్న ట్రెండ్స్ ప్రకారం కూడా అర్థమవుతుంది. అయితే బీఆర్ఎస్కి ఏదన్నా పెద్ద మిరాకిల్ జరగాలి. ఇప్పుడు బీఆర్ఎస్కి అనుకూలంగా ఈ ఫలితం మారాలంటే ఏదైనా మిరాకిల్ జరగాలి. లేదండి, ఇంకా పోతుంటే ఫేవర్ అవుతుందండి. అంటే మీకు చెప్పాను కదా, ఇది ఎందుకంటే నెక్ టు నెక్ ఫైట్ ఉన్న డివిజన్ ఇవి నెక్స్ట్ కొంత నెక్స్ట్ ఉన్న డివిజన్ మొత్తం కాంగ్రెస్ ఫేవర్ గా ఉన్న డివిజన్. ఒకటి నెక్ టు నెక్ ఫైట్ ఉన్న ప్లేస్ లోనే కాంగ్రెస్ ఆధిక్యం సాధించగలిగింది. అంటే ఫేవర్ ఉన్న ప్లేసెస్ లో ఇంకా చెప్పనవసరం, ఫేవర్ ఉన్న ప్లేస్ లో చెప్పడం, కానీ ట్రెండ్ అర్థం అవుతుందండి. అంటే నెక్ టు నెక్ అక్కడ మేము బీఆర్ఎస్ కొంచెం 600-500 అలా ఎడ్జ్ వస్తుంది అనుకున్నాం, అక్కడ సార్ నెక్ టు నెక్ ఇవ్వగలుగుతాం. ఎప్పుడైనా కానీ అందరూ అనుకుంటారండి ఎలక్షన్ ఈ మండలంలో ఎక్కువ వస్తుంది, ఆ మండలం తక్కువ. ఒక్కసారి వేవ్ స్టార్ట్ అయిందంటే అదేనే కంటిన్యూ అవుతుంది. కొంచెం ఎక్కువ తక్కువ, ఒకవేళ బాగా టైట్ ఉన్న దగ్గరనే మనం కొంచెం మెజార్టీ వస్తుంది, మనకు ఫేవర్ ఉన్న దగ్గర చాలా మెజార్టీ వస్తుంది. ఒకసారి ఒక షేక్పేటలో బీఆర్ఎస్ 3000 మెజార్టీ వచ్చింది అనుకుందాం, అదే కంటిన్యూ అవుతుంది. ఒకవేళ రేమత్ నగర్ కానీ యూసుఫ్ గూడ కానీ వచ్చినప్పుడు ఒక 500 మెజార్టీ తగ్గుతుంది, కానీ ఒకటేసారి పడిపోవడం లేవడం అనేది అలా ఉండదండి ఎలక్షన్ హియరింగ్లో. ఇప్పుడు కూడా 1000 వచ్చింది కదండి, యూసుఫ్ గూడ వచ్చేసరికి మనకు అర్థమవుతుంది అండి ట్రెండ్. మళ్ళీ కొంచెం ఎర్రగడ్డ వచ్చేసరికి కొంచెం తగ్గుతుంది, మెజార్టీ తగ్గుతుంది తప్ప కాంగ్రెస్ ఇదే ట్రెండ్ అప్ టు సోమాజిగూడ వరకు మెయింటైన్ అవుతుంది. అంటే బీఆర్ఎస్కి ఎడ్జ్ ఉన్న ప్లేసెస్లో కూడా ఇప్పుడు కాంగ్రెస్ ఎంతో కొంత ఆధిక్యం అయితే సంపాదించింది. మీరు అన్నట్లు 5% వరకు కూడా మీరు సర్వే చేసినప్పుడు కొన్ని రోజుల ముందు వరకు కూడా బీఆర్ఎస్కి ఎడ్జ్ ఉంది. ఆ తర్వాత మారిన పరిణామాలు ఏంటి వర్మ గారు? దేంతో ఈ ఓట్ బ్యాంక్ మారింది? ఎవరు సీరియస్నెస్ తీసుకోకపోవడం అండి. మనీ పోల్ మేనేజ్మెంట్ ఇప్పుడు కేటీఆర్ సర్వశక్తులు వడ్డారనే చెప్పాలి తీసుకున్నారండి. ఈ రోజులలో ఎలక్షన్ ఎంత ఉన్నా కానీ లాస్ట్ ఇప్పుడు సపోజ్ రాహుల్ గాంధీ గారు ఓట్ చోడు యాత్ర అని చేశారు, అది హైప్ క్రియేట్ చేశారు, అది స్టిల్ కంటిన్యూ చేయలేకపోయారు. అలానే కేటీఆర్ గారు చాలా హైప్ క్రియేట్ చేయగలిగారు, సర్వేల రూపంలో కానీ సోషల్ మీడియా రూపంలో కానీ కంటిన్యూ చేశారు. ఎప్పుడు 9th వచ్చిందో 9th నుంచి ఎందుకో సడన్ గా డ్రాప్ అయ్యారు. పోల్ మేనేజ్మెంట్ ఇప్పుడున్న ఎలక్షన్లో సిటీ ఎలక్షన్లో కంపల్సరీ అండి హైప్ కంటిన్యూ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా కానీ ఓటర్ సైకాలజీగా ఎలా ఉంటుందంటే వెళ్ళేటప్పుడు తన బూత్కి వెళ్ళేటప్పుడు చేసే ప్రభావితం కానీ ఇక్కడ ఆ రోజు పోలింగ్ రోజు మీరు చూడండి ప్రభావం 11ంటికే వన్ సైడ్ అన్న అయితే వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడం వల్ల అది మార్కెట్లకు ఏమవుతుంది అంటే ఓటర్ని ఇన్ఫాక్ట్ చేస్తుంది. ఇలాంటి క్లోజ్ కాంటెస్ట్లో 1 or 2% ఇన్ఫాక్ట్ చేస్తే చాలు, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు మనకు వచ్చే మార్జిన్స్ కూడా
2-3% ఎర్ర మార్జిన్తోనే వస్తున్నాయి. అది అలానే కొంచెం బూత్ ఏజెంట్లకు ధైర్యం చెప్పి తను వచ్చి గ్రౌండ్లో నిలబడి తర్వాత సునీత కూడా ఎలిగేషన్ చేశారు కదా, మాగంటి సునీత కూడా, అంటే తన ప్రెస్ మీట్ కూడా నేను అనేది ఒక మైనస్ ఏనండి. ఎప్పుడైనా కానీ ఏమైనా ఉండాలంటే నేనే పోరాడుతున్నా, మీరు కూడా రండి పోరాడండి, పార్టీ ఉంటుంది అని. తన ప్రెస్ మీట్లా వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, వీళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అంటే ఉన్న వెనకాల కార్యకర్త కూడా సైకలాజికల్ గా ఎంతో కొంత వీక్, మన సైడ్ ఉన్న లీడర్ వీక్ అన్న సందేశం, వీక్ అనే సందేశం. ఏం కాదు, నేను ఒక ఆడ మనిషిగా పోరాడుతున్నాం, నా వెనకాల పార్టీ ఉంది, మీ వెనకాల నేను ఉంటా, పార్టీ ఉంటుంది. సో కొన్ని తప్పిదాలు ఉన్నాయండి. పోల్ మేనేజ్మెంట్ మాత్రం నవీన్ యాదవ్ గారు 100% సక్సెస్ చేశారు. ఈ విజయం నవీన్ యాదవ్ గారికి కష్టంతో వచ్చింది. అంటే కాంగ్రెస్ లాస్ట్ మినిట్ వరకు కూడా ఇంపాక్ట్ చూపగలిగింది, కానీ బీఆర్ఎస్ కొన్ని రోజులు ముందు వరకే చూపగలిగింది. అదే ఈ రిజల్ట్ కి కారణం. ఒకటేసారి గ్రాడ్యువల్ గా తగ్గిపోయింది. 9th వరకు చాలా హైప్ క్రియేట్ చేయగలరు. 10th వచ్చేసరికి 30% తగ్గిపోయింది. ఇప్పుడు కూడా ఇంత క్లోజ్ కాంటెస్ట్ రావడం కూడా గత పథకాలండి. ఇంకా మైనార్టీ ఓటింగ్ టిల్ట్ కాలేదు. మైనార్టీ ఓట్ కనుక కొంచెం ఇంకా ఇప్పుడు మీరు ఎక్కడైనా మైనార్టీ ఓటింగ్ ఉన్న దగ్గర టీఆర్ఎస్ ఫేవర్గానే ఉంటుందండి. ఇంత సోషల్ మీడియాలో అయిపోయినా ఏమొచ్చినా కానీ మైనార్టీ ఎర్రగడ్డ డివిజన్ వచ్చేసరికి టైట్ ఉంటుంది. మళ్ళీ షేక్పేట మీరు ఆల్రెడీ చూశారు, అక్కడ టైట్ ఉంటుంది. ఎక్కడ మైనార్టీ బూతులు ఉన్నాయి అక్కడ కొంచెం పార్టీ ఇంకా అనుకున్నంత కాంగ్రెస్కి టర్న్ కాలేదని నా అంచనా. ఓకే, అనుకున్నంత టర్న్ అవ్వలేదు అక్కడ. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఈ అంశంలో చూస్తే లాస్ట్ డేస్లో అంటే బీఆర్ఎస్కి ఓటింగ్ టర్న్ అయ్యే రీజన్స్ చూస్తే, ఇప్పుడు మాగంటి గోపీనాథ్ మొదటి భార్య వాళ్ళ కొడుకు తెర మీదకి రావటం, వాళ్ళ మదరు మాట్లాడటము, ఆ అంశాలు ఇంపాక్ట్ చూపించాయని చూడాలా? అంత ఇంపాక్ట్ చూపెట్టమండి. ఈ రోజులలో సోషల్ మీడియా వచ్చినా కానీ జనాలలో ఎంతో కొంత అవేర్నెస్ వచ్చింది. ఎలక్షన్ రాగానే పర్సనల్ థింగ్స్ మీద అటాక్ చేస్తారని వచ్చింది. ఎప్పుడైనా కానీ ఇప్పుడు మాగంటి గారి కంటే కూడా పార్టీ మీద ఎక్కువ బలంతో ఓటేశారు. బీఆర్ఎస్ గ్రౌండ్లో ఎంత కాదన్నా కానీ సిటీలో గ్రౌండ్లో చాలా ఉంది. మైనార్టీలలో షాదీ ముబారక్ కానీ స్కీమ్స్ కానీ స్కూల్స్ కానీ మైనార్టీ స్కూల్స్ ప్రభావం చాలా ఉంది సిటీలో. బీఆర్ఎస్ బాగా బలంగా ఉందండి. చాలా కష్టపడితే ఈ రిజల్ట్ వచ్చింది, కానీ బీఆర్ఎస్ని అంత తక్కువ అంచనా వేసుకుంటానికి కూడా వీల్లేదండి. ఇంత కష్టపడ్డా కానీ ఈ మాత్రం 5% ఎర్రర్ అని అంటే అది నైతిక విజయం. సరే గెలవచ్చు కాంగ్రెస్, కానీ చాలా బలంగా అవుతుందని మా అంచనా. ఓకే, కాంగ్రెస్ గెలిచినా కానీ బీఆర్ఎస్ బలంగా ఉందని సిటీ వరకు మాత్రం బలంగా ఉందండి. అందులో మైనార్టీలలో కొంచెం ఎందుకో ఒక 8 అంటే సుమారు 10 సంవత్సరాలలో వాళ్ళు జిహెచ్ఎంసీకి ఎలక్షన్ వేయడం, ఎంపీ ఎలక్షన్కి వేయడం, ఎమ్మెల్యే ఎలక్షన్కి వేయడం, ఒక 7-8 సార్లు వాళ్ళు బీఆర్ఎస్ కోటి వేసి ఉన్నారు. కాబట్టి ఒకటేసారి అంత తొందరగా ఫాస్ట్గా మైగ్రేట్ కాలేరండి. కొంచెం నెమ్మదిగా టైం పడుతుంది. ఎందుకంటే వాళ్ళు దాదాపు మీరు 2014 ఎలక్షన్ కాంచెలు మీరు చూడండి, ఒక 6-8 ఎలక్షన్లలో వాళ్ళు బీఆర్ఎస్ గుర్తుకేశారు. అప్పుడు ఉన్న కాంగ్రెస్ వీక్నెస్. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న అంశాన్ని బట్టి ఈ జూబ్లీ ఎలక్షన్స్కి రాబోయే పూర్తిస్థాయి ఎలక్షన్స్ అసెంబ్లీ ఎన్నికలకు కానీ దానికి అసలు మనం ముడిపెట్టాల్సిన అవసరమే లేదు. ముడిపెడితే కనుక అది మోకాలికి బోడుగుండికి ముడిపెట్టినట్లే అంటారు. మీరు ఇప్పుడు వచ్చే 6 నెలల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఫస్ట్ ప్లేస్ కోసం ఉన్నాయండి. నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ వచ్చేసరికి ఈ ఎలక్షన్ అలా ఉండదు. మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది, బీజేపీ వస్తుందా లేకుంటే మధ్యలో బీఆర్ఎస్ వస్తుంది అనేది తెలియదు. బీజేపీ మళ్ళీ సెకండ్ ప్లేస్కి వస్తుంది. ఎందుకంటే గత జిహెచ్ఎస్ ఎలక్షన్లో చూడండి, అక్కడ బీజేపీ 46,000 ఓట్లు వచ్చాయి. జనరల్ ఎలక్షన్ వచ్చేసరికి 25,000 ఓట్లు వచ్చాయి. సో ఎలక్షన్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. అప్పుడున్న నేరేటివ్ని బట్టి అప్పుడున్న ఎలక్షన్ ఉంటుంది. జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఇప్పుడే దీంతో ప్రొడిక్ట్ చేయడానికి కూడా వీలు లేదండి. ఇప్పుడు క్యాండిడేట్ మీద ప్రభావం వల్ల ఉండొచ్చు, పార్టీ ప్రభావం వల్ల ఉండొచ్చు, అప్పుడున్న సినారియో వల్ల కూడా ఉండొచ్చు. ఎలక్షన్ మనం ఇదే ఎలక్షన్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు వచ్చిన మెజార్టీతోనే అన్ని డివిజన్లో